హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు రియాలిటీ చెక్. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న పర్యటన పైన టీడీపీ కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. కావాలని చెప్పేసి అక్కడికి వెళ్ళి రైతులతో రాజకీయం చేయడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళారంటూ కూడా టీడీపీ నేతలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి టీడీపీ కావచ్చు, టీడీపీ మీడియా కావచ్చు, కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో విపరీతంగా జగన్మోహన్ రెడ్డి పైన అక్కడికి సంబంధించిన రైతుల మీద విపరీతంగా ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. అలాగే అక్కడ జరిగినటువంటి కొన్ని సంఘటనల మీద పోలీసుల మధ్య జగన్మోహన్ రెడ్డి ఏదో రెచ్చగొట్టారు, పోలీసుల్ని నరికేస్తాము, చంపేస్తామని చెప్పేసి సోషల్ మీడియాలో ప్రచారం చేయడము, దాన్ని కొన్ని మీడియా ఛానల్స్ విస్తృతంగా ప్రచారం చేయడంతో డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారే ఈరోజు ట్వీట్ పెట్టి దానికి సంబంధించి వివరణ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కావాలని చెప్పేసి రెచ్చగొట్టే విధంగా ఎందుకు మీరు ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు? రైతులకు సంబంధించి ఒక ప్రతిపక్ష నేతగా, ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిగా నేను వెళ్ళి వాళ్ళని పరామర్శిస్తే మీకేంటి నష్టం అంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. దాంతోపాటు మంత్రులకు సంబంధించిన పనితీరు పైన చంద్రబాబు నాయుడు గారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. మంత్రుల పనితీరు బాగాలేదు, కొంతమంది ప్రభుత్వ పనులకు సంబంధించి కావచ్చు, లేదంటే ప్రతిపక్షం ఇచ్చేటువంటి అంశాలకు సంబంధించి కౌంటర్ ఇవ్వలేకపోతున్నారంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. కొత్త మంత్రులు వచ్చే పరిస్థితి ఉంటుంది, మీరు ఇలా సరిగా పనిచేయబోతే అంటూ కూడా ఒక సీరియస్ వార్నింగ్ అయితే ఇస్తూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు సంబంధించి, ఏపీ రాజకీయాలకు సంబంధించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు పురుషోత్తం రెడ్డి గారు. పురుషోత్తం రెడ్డి గారు నమస్తే. నమస్తే అశోక్ గారు. సో ముందుగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు సంబంధించి నిన్న కొన్ని సంఘటనలు జరిగాయి. పోలీసులతో ఆయన మాట్లాడటం కావచ్చు, కార్యకర్తల మీద దాడులు జరిగాయి, మీరు ఎందుకు ఇలాంటి చర్యలు తీసుకోవట్లేదంటూ కూడా ఆయన మాట్లాడారు. అయితే దీన్ని కొంతమంది వక్రీకరించంటారా, లేదంటే వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడటం అంటారా కూడా, అది ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయింది. పోలీసుల్ని చంపేయండి, పోలీసుల మీద వ్యాన్లు ఎక్కించేయండి, కార్లు ఎక్కించేయండి అంటూ కూడా థంబ్నెయిల్స్ పెడుతూ సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు పెడుతూ ఉన్నారు. దానికి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారే ట్వీట్ చేసి దానికి సంబంధించి వివరణ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఏం చెప్తారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు జిల్లా బంగారుపాలెం మామిడి రైతుల సమస్యల మీద వచ్చారు. ఆయన ప్రోగ్రామ్ అనౌన్స్ చేసినప్పటి నుంచి అధికార పార్టీ ఒక భిన్నమైన రాజకీయ నేపథ్యాన్ని ఎంచుకుంది. నెంబర్ 1, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఆయన లేవనెత్తే సమస్యలు వచ్చినప్పుడు మేము పరిష్కరించామని చెప్పొచ్చు. గతంలో మీరేం చేశారు, ఇప్పుడు మేమేం చేస్తున్నాం, మీకన్నా మేము బెటర్గా చేసామని చెప్పొచ్చు. లేదా మీరు రండి, ఆల్రెడీ రైతుల సమస్యలు పరిష్కారం అయిపోయినాయి, వచ్చి చూడండి, వాళ్ళే మీకు సమాధానం చెప్తారు, అప్పుడైనా అర్థం చేసుకోండి విమర్శించవచ్చు. ఇవన్నీ చేయొచ్చు. ఈ పద్ధతి కన్నా ఎక్కువ ప్రయారిటీ అసహజమైన పద్ధతులు ఎంచుకుంది. ఒకటి, ప్రభుత్వ యంత్రాంగ పోలీస్ డిపార్ట్మెంటు అర్థం పర్థం లేని షరతులు. 30 మంది పోయి హెలిప్యాడ్కి వెళ్ళాలి, మధ్యలో ఏమి ర్యాలీలు చేయకూడదు, ఇక్కడ మార్కెట్ యార్డ్లో 500 మందే ఉండాలి, మీరు వచ్చింది దేనికంటే రైతుల సమస్యలు తెలుసుకోవడానికి, ప్రభుత్వ లోపాలు చేసుకుని ర్యాలీలు ఎందుకు, ఇదా ప్రభుత్వం చెప్పాల్సింది. ఇప్పుడు ఆడ హెలిప్యాడ్ లో దిగారు. జిల్లాలో పెద్ద జిల్లా 14 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఉంటారు, ఎమ్మెల్సీలు ఉంటారు, ప్రజాప్రతినిధులు ఉంటారు, 200-300 ఉంటారు వాళ్ళ పార్టీ నాయకుడు. ఏమైపోతుంది, 200 మంది పోతే హెలిప్యాడ్ దగ్గరికి అలౌ చేసేసి అక్కడి నుంచి 2-3 కిలోమీటర్లు ఎంతో మార్కెట్ యార్డ్ వరకు ఉంటుంది అంటున్నారు. ర్యాలీ అనుమతి వాళ్ళు 10,000 మంది వస్తామని మీకు అప్లికేషన్ పెట్టుకున్నారు. ఆ 10,000 మంది వద్దండి, ఒక 5-6 వేల మంది రండి. మార్కెట్ యార్డ్కి వచ్చిన ఇబ్బందే, హెలిప్యాడ్ దగ్గర కన్నా వచ్చిన ఇబ్బందే. కాబట్టి హెలిప్యాడ్ దగ్గర మీ పెద్ద నాయకులు ఒక 200 మంది రండి, మార్కెట్ దగ్గర ఒక 1000 మంది 1,500 మంది వరకే పరిమితంగా అండి. ఈ మధ్యలో మీరు సంఘీభావం అంటున్నారు కదా, ఈ 2 కిలోమీటర్ల మధ్యలో రోడ్డుకు యువతలో మీరు అనుకున్నట్టు 5-6 వేల మందిని గుమిగూడండి, అభివాదం చేసుకోండి, రైతులకు సంఘీభావం చెప్పండి. ఇట్లయితే చెప్పచ్చు కదా. ఇట్లేమి లేకుండా ఇంతమంది రావాలి, దీని మీద ఎవరు వచ్చినా మేము అడ్డుకుంటాం అనడం వల్ల ప్రెజర్ పెరుగుతుంది. ఖచ్చితంగా రైతులకు సపోర్ట్ గా వైసీపీ కార్యకర్తలు బయటకు వస్తారు. మా నాయకుడు ప్రోగ్రాం ఏమైందో అన్న ఆతృతతో ఎక్కువ ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చేస్తారు. మామూలుగా అయితే పోతలపట్టు, జీడి నెల్లూరు, చిత్తూరు, పలవనేరు వరకే పరిమితమైండేది. ఇప్పుడు ఇతర ప్రాంతాల నుంచి కూడా రావాల్సిన పరిస్థితి వస్తుంది. ఇవి మంచిది కాదు. కాబట్టి ప్రభుత్వం అసహజమైనటువంటి పద్ధతుల్లో షరతులు అన్ని పెడితే ఇది ప్రెజర్ పెరగడం వల్ల అక్కడ సమస్యలు వచ్చినాయి. ఇంకా రెండోది, పోలీసుల్ని పైన దాడి చేశారు. ఇప్పుడు ఒక పెద్ద యాక్టివిటీ జరుగుతున్నప్పుడు ఆ ప్రెజర్ అయ్యే కార్యక్రమంలో తోపులాట్లు, మాటాలు, పోలీసులు ఒక మాట అనొచ్చు ఆందోళనకారులు ఉండేవాళ్ళు వీళ్ళు ఒక మాట అనొచ్చు. ఆ మాటల్ని ఏమన్నారో నాకు తెలియదు, ఆధారాలు లేవు, కానీ ఇట్లా అనేసాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఇట్లా అరిసేసాడు, ఇవన్నీ మాట్లాడి ఇంక దానికి జగన్మోహన్ రెడ్డి రప్ప అన్నాడు, కొట్టేయమన్నాడు, తొక్కేయమన్నాడు, డిఎస్పీని వేసేయమన్నాడు, ఎస్పీని తిట్టాడు. ఇది కాదు. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా పర్యటన, కుప్పం లాంటి పర్యటనకు వచ్చినప్పుడు అక్కడ పోలీసులు అడ్డుకున్నారు.
జియో నెంబర్ 1 అమల్లో ఉందండి, అవును. దాని ప్రకారం మీరు వెళ్ళాలని ఆ రోజున డిఎస్పీ అడుగుతున్నారు. మీరు సీరియస్ గా వార్నింగ్ లేదా? ఉమ్, జియో నెంబర్ 1 అమల్లో ఉన్నంత వరకు పోలీసులు ఏం చేస్తారు? పోలీసులు చట్టాన్ని అమలు చేస్తారు. ఉమ్, జియో నెంబర్ ఇంప్లిమెంట్ చేసేది ప్రభుత్వంతో కొట్లాడండి. వన్స్ చట్టం అమలైన తర్వాత దాన్ని పాటించాల్సిన బాధ్యత పోలీసులదే కదా. కాబట్టి నేను జియో నెంబర్ 1 ప్రకారం వ్యవహరిస్తానన్నాడు. ఆయనతో సీరియస్ గా వార్న్ చేసి మంచి పద్ధతి కదా అని చెప్పాడు కదా, దాంట్లో ఒక చిన్న పదం అటు ఇటు అయ్యుండొచ్చు. ఉమ్, దాని ఆధారంగా చేసుకుని పాయింట్ ఏంటంటే మీ జియో నెంబర్ 1 మేము అంగీకరించడం, నా నియోజకవర్గానికి మీరేంటయ్యా షరతులు అనేది కాన్సెప్ట్ తీసుకోవాలి. ఉమ్, కానీ అలా కాకుండా ఆయన ఏదో ఒక మాట అన్నాడు, నేను వస్తే ఈ సంగతి తెలుస్తానన్నాడు అంటే ఆ పాయింట్ పట్టుకుంటామా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తను ఒకరిని లాఠీ చార్జ్ జరిగింది, అది తల పగిలింది అన్నాడు. ఆయన చూపించినాడు ఆ కార్యకర్త ఎవరు, అడుగు వచ్చినాడు. జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటి? తన కార్యకర్త తల కళ్ళ ముందే రక్తం కారుతున్నప్పుడు దిగి ఆయన ఓదార్చడం అనేది ఆయనకి నైతిక బాధ్యత. దాన్ని అర్థం చేసుకుంటాం. అదే సేమ్ టైం ఎస్పీ గారి బాధ ఏంటి? ఎస్పీ గారి బాధని అర్థం చేస్తాం. దిగద్దు అంటున్నాడు. ఎందుకని? ఒక ఆ లెవెల్ వివిఐపి కన్ను దిగేస్తే జనం వచ్చి పడిపోతే ఆయన సెక్యూరిటీ కూడా ప్రాబ్లం వస్తుంది కదా అనేది ఎస్పీ గారి ఆందోళన. కానీ ఎస్పీ గారి ఆందోళన అర్థం చేసుకోవాల్సిందే, జగన్ గారి ఆకాంక్షని అర్థం చేసుకోవాల్సిందే. కాబట్టి ఇట్లాంటి రెండు ఈక్వల్ అయినప్పుడు జగన్ గారు తన కార్యకర్త తన జీబులో ఉండగలడా? తను చూడడానికి వచ్చిన ఒక కార్యకర్త రక్తం కారుతా ఉంటే ఆయన దగ్గరకు పోవాలనుకోవడం ఆయన నైతికత బాధ్యత, అది కామన్ సెన్స్. అట్ ద సేమ్ టైం ఎస్పీ కూడా ఆయన దిగేస్తే మొత్తం ఏమైనా సెక్యూరిటీ ప్రాబ్లం వస్తుంది ఆయన బాధ. ఇట్లాంటి క్రమంలో ఆయన ఆవేశం కనపడుతుంది, ఈయన ఆతృత కనపడుతుంది. ఈ క్రమంలో ఒకటి రెండు జరుగుండొచ్చు. దాన్ని వాళ్ళిద్దరూ సమస్యకు ఆడికి వదిలేవాళ్ళు కానీ దాని మొత్తం చెప్పి ఎస్పీని ఏళ్ళు చూపిస్తాడా, ఎస్పీని సంగతి తెలుస్తాడన్నాడా, ఇది ఇట్లాంటి ట్రోల్ చేసుకుంటా పోతా ఉంటే ఏం సాధిస్తారు? పెద్ద ప్రయోజనం ఉండదు. కానీ రెండోది దీని మీడియా కూడా హైప్ క్రియేట్ చేయడు. ఇప్పుడు మీడియా లేవనెత్తిన అంశాలు ఏంది? జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఆయన లేవనెత్తిన అంశాలు ఏంటి, రియాలిటీ అంటే మాట్లాడచ్చు. కొన్ని ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు చెప్పుకుంటే ఖండించవచ్చు. అసలు మీడియా పని కాదు అది. నిజానికి ఒక రాజకీయ పార్టీ అజెండాని, ఇప్పుడు సాక్షి అనుకోండి, వాళ్ళు చేసిన కరెక్టా తప్పని సర్టిఫికేట్ ఇవ్వడం నా ఉద్దేశం కాదు, అది అధికారిక వైసీపీ పత్రిక. ఇప్పుడు కొన్ని మీడియాలు ఉన్నాయి, కొన్ని 2-3 మీడియా ఛానల్ ఉన్నాయి, వాళ్ళేం అట్లా మేము అధికారిక తెలుగుదేశం పార్టీ జగన్ అంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు మీ తెలుగుదేశం పార్టీ సంబంధించిన పచ్చ మీడియా అంటాడు. నేనేం పచ్చ మీడియా అన్నాను, మీడియాకి పచ్చ రంగులే ఉండవు కదా. కాబట్టి బట్ ఆయన ఒక 3 ఛానల్ని వాళ్ళ మీడియా అంటున్నాడు, నేను అనట్లేదు. ఎందుకంటే వాళ్ళు అనుకోవట్లేదు మేము పలానా పార్టీ అని అనుకోవట్లేదు. మీరు న్యూట్రల్ అనుకుంటున్నారు కదా, న్యూట్రల్ కాకపోతే మీరు మీడియా అనుకుంటారు కదా. ఆ అజెండాలు ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరేం సమాధానం చెప్పేది? యాంకర్లు సాక్షి చేయడం కరెక్ట్ అని నేను అన్నాను. బట్ సాక్షి అనేది మేము అధికారిక వైసీపీ, మీరు అధికారిక అధికారిక తెలుగుదేశం అయినంత మాత్రం ఏమంటే మాట్లాడకూడదు, అధికారిక వైసీపీ ఇదేమంటే మాట్లాడకూడదు. బట్ వాళ్ళ అధికారిక ముద్ర పడిపోయింది, మీరు అది కాదంటున్నారు. మేము తెలుగుదేశం మాకేం సంబంధం, మేము ఇండిపెండెంట్ ఛానల్స్ అంటున్నారు. ఇండిపెండెంట్ ఛానల్ జగన్ సమాధానం మీరేం చెప్పేది? వాళ్ళు చెప్పుకుంటారు తెలుగుదేశం వాళ్ళు. ఆ సమాధానం అంటే నా పాయింట్ అది కాదు. నా సమాధానం ఏంటంటే, సరే సమాధానం ఒక ప్రతిపక్ష నేతకి ప్రభుత్వానికి మధ్య ఎన్ని కామెంట్లు అయినా చేయొచ్చు, ఎంతమందినైనా ప్రశ్నించవచ్చు. బ్యూరోక్రసీకి సంబంధించి కూడా ఖచ్చితంగా మీరు వాళ్ళు చెప్తున్నారు కాబట్టి మీరు వాళ్ళకి ప్రలోభపడుతున్నారనో, లేదంటే మీరు వాళ్ళు మాటలు పెట్టినారని చెప్పేసి చెప్పొచ్చు, దానికి తప్పులేదు. ఒకరి మీద ఒకరు కామెంట్లు సాధారణంగానే అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి జరుగుతూ ఉంటాయి. కానీ నిన్న మెయిన్గా జరుగుతూ వచ్చింది ఏంటంటే, అక్కడ వాళ్ళేదో సంబంధించి విన్నట్టు, లేదంటే వాళ్ళేదో చూసినట్టు జగన్మోహన్ రెడ్డి ఎస్పీని నరికేయమన్నాడు, జగన్మోహన్ రెడ్డి మీదకి కారును ఎక్కిచ్చేయమన్నాడు, లేదంటే పులివెందుల నుంచి గోండాలు వచ్చి అక్కడ అరాచకాలు సృష్టించేసి, ఇలాంటివి మనం చూస్తున్నప్పుడు నిజంగానే సమాజానికి సంబంధించో మీడియా స్వేచ్ఛకి సంబంధించో మనం ఏం తీసుకెళ్తున్నాం, ఏమి ఇస్తున్నాం అనేది కదా అక్కడ ప్రశ్న. అదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మీడియా తన పరిధి దాటేసింది, మీడియా స్వభావం మారిపోయింది, రాజకీయ అజెండాలు భుజానికి ఎత్తుకున్నారు. ఇప్పుడు ఉదాహరణకు సాక్షి ఆఫీస్ మీద దాడి జరిగింది, అన్ని మీడియా ఛానల్ వచ్చినాయా ఆందోళనకి? గతంలో ఒక మీడియా ఛానల్ పోతే అన్ని మీడియా ఛానల్ వచ్చి మా మీడియా స్వేచ్ఛ అనేవాళ్ళు. ఈ రోజు ఆంధ్రజ్యోతి విలేకరు పైన దాడి జరిగింది అన్నారు, అన్ని మీడియా ఛానల్ వచ్చినాయా? ఒక సెక్షన్ ఆఫ్ మీడియానే వచ్చింది. యాడికి పోతుంది మీడియా? ఇప్పుడు మీడియా యాజమాన్యం రాజకీయ అజెండాలు నెత్తికెక్కిన తర్వాత మీడియాలో పనిచేసే జర్నలిస్ట్ రక్షణ కాకపోతా ఉంది. మీలాంటి జర్నలిస్ట్ అయినా ఏ జర్నలిస్ట్ అయినా స్వేచ్ఛగా పనిచేయాలంటే, మీకు ఆ వాతావరణం ఉండాలంటే, యాజమాన్యాలు రాజకీయ పార్టీల అజెండాలు తలకెక్కిన తర్వాత వాళ్ళు కొట్టాడుకునే క్రమంలో మీడియా ఎక్కడ స్వేచ్ఛగా పనిచేయగలరు? జర్నలిస్టులుగా పనిచేసేవాళ్ళు. ఇప్పుడు మీడియాలో పనిచేసే జర్నలిస్ట్ పని ఆపేసి మనం ఈ పార్టీకి మన మీడియా అనుకూలం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అనే పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు స్వేచ్ఛగా మీడియా పని చేయలేకపోతారు. మీడియా యాజమాన్యాలు రాజకీయ అజెండాను భుజానికి ఎత్తుకున్న కారణంగా ఈరోజు మీడియాలో పనిచేసే జర్నలిస్టుకు స్వేచ్ఛ లేకుండా పోతా ఉంది. మీడియాకు ఉన్నటువంటి హక్కులు కోల్పోతున్నారు. కాబట్టి ఇప్పుడు ఆంధ్రజ్యోతి వాళ్ళ పైన దాడి జరిగింది, వైసీపీ వాళ్ళు ఏమంటారు? అప్పుడు సాక్షి మీదకి వచ్చినారా అంటారు, అప్పుడేమైంది మీ కథ అంటారు. ఎట్లయిపోయింది ఈరోజు
కాబట్టి మీడియా అన్నది ఇప్పుడు తెలుగుదేశం వైసీపీ వాళ్ళు ఎన్నైనా మాట్లాడుకోవచ్చు అధికార ప్రతిపక్ష పార్టీలుగా, కానీ మీరు ఒక ఇండిపెండెంట్ ఛానల్ అనుకునే వాళ్ళు ఇట్లాంటి వాళ్ళకి సమాధానం చెప్పే పని మీరు ఎత్తుకోవడం ఏంటి? తెలుగుదేశం ప్రతినిధులు ఆడ పాల్గొనే వాళ్ళు చెప్పుకుంటారు, లేకపోతే వాళ్ళకి అనుకూలంగా కూడా వాళ్ళు చెప్పుకుంటారు, వాళ్ళు యూట్యూబ్ ఛానల్లో చెప్పుకుంటారు. మీడియానే దానికి ఎడ్డింగ్లు పెట్టేసి ఏదో పెడితే అది యాంకర్లే మాట్లాడుకుంటా ఉంటే ఖచ్చితంగా అసహజ వస్తుంది. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారు. పాయింట్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ గుర్తించుకోవాల్సింది, కొన్ని మీడియా ఛానల్ గుర్తించుకోవాల్సింది, సమస్య ఆడ తీవ్రంగా ఉన్నప్పుడు మీరు ఎన్ని ఇట్లాంటి ఎడ్డింగ్లు పెట్టినా టాపిక్ డైవర్ట్ చేయలేరు. ఇతర ప్రాంతాలకు కనిపించి ఇప్పుడు చిత్తూరు జిల్లాలో నేను నిన్నగాడ చెప్పాను, 1 ఎకరాకి 20,000 రూపాయలు అవుతుంది ఖర్చు, పెట్టుబడి ఖర్చు. 2 కాయ పంట చేతికొచ్చే సమయంలో దాన్ని కోసుకొని ట్రాన్స్పోర్ట్ తీసుకొని అమ్మే ప్లేస్కి వెళ్ళడానికి ఒక 10,000 అవుతుంది రైతుకి 1 ఎకరాకి. మొత్తం 1 ఎకరాకి 30,000 రూపాయలు పెట్టుబడి అవుతా ఉంది. కానీ ఎంత వస్తుందో తెలుసా? 10,000 కూడా రావట్లేదు. పెట్టుబడి నుంచే 20,000 రూపాయలు నష్టం. ఇంకోటి బతికేది ఎట్లా? ఈ సమస్య పరిష్కారం వైపు శ్రద్ధ చూపకుండా జగన్ రఫా అన్నాడు, పులివెందులను తీసుకొచ్చినాడు, ఇవి మాట్లాడితే వాళ్ళ బాధ తీరదు. పులివెందుల్లో కాబట్టి అమెరికా నుంచి రాని అనుకుంటారు. ఇప్పుడు కష్టాల్లో వాడు బాధలు వాడు పడతా ఉంటే పులివెందుల నుంచి వస్తేమి అమెరికా నుంచి వస్తేమి? ఇప్పుడు ఎందుకు వచ్చినారు? మీకు సంఘీభావం చెప్పడం కోసం, రైతులను కొట్టడానికి కోసం కాదు కదా వచ్చారు. పులివెందుల నుంచి సంఘీభావం చెప్పారు అనుకుందాం. జగన్మోహన్ రెడ్డికి ఏమైనా పులివెందుల నుంచి తీసుకోవాల్సినంత బలహీనతలో ఉన్నాడా? పులివెందుల పక్కనుండే జమ్మలమడుగు గారు రారు. ఎందుకు రారు? ఏం అవసరం ఉంది వాళ్ళకి? ఇప్పుడు చిత్తూరు జిల్లాలో జగన్ ఏమైనా బలహీనుడా? ఓడిపోయిండొచ్చు. పాయింట్ ఏంటంటే మొన్న మీరు షరతులు పెట్టారు, 500 మంది పైన రాకూడదన్నారు. ఎక్కడికి? మార్కెట్ యార్డ్కి. మొత్తం 530 మంది పైన రాకూడదని పెట్టి 2-3 వేల మంది పోలీసులు పెట్టారన్నారు వైసీపీ వాళ్ళు. ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? ఆయన బలహీనుడు అయితే కదా మీరు ఆయన పులివెందుల నుంచి తెచ్చుకోవాలంటే ఇక్కడ మనుషులు లేకపోతే, ఇక్కడ మనుషులు లేనని తెలిసిన తర్వాత ఎంతమందిని పిలిపించచ్చుగా? ఎందుకు షరతులు ఎందుకు పెట్టారు? ఆయన మనుషులు లేరు కదా, పులివెందులను తెచ్చుకునే పరిస్థితి కదా. అడైనా చిత్తూరు జిల్లా బార్డర్ లో చెక్ పోస్టులు పెట్టి సరిపోతుంది కదా. బంగారపాలెం ఎందుకు పెట్టారు చెక్ పోస్టులు? చిత్తూరు జిల్లా బార్డర్ లో పెట్టేసి ఇతర జిల్లా వాళ్ళు రాకూడదంటే పులివెందులు రారు. మీరు ఇంతమంది రాకూడదు అన్నారంటే ఎక్కువ మంది వస్తారనే. గ్రామాల నుంచి పంచులు ఎగ్గొట్టుకుని ఎందుకు వచ్చారు? వాళ్ళ చిత్తూరు జిల్లా వాళ్ళు. కాబట్టి సమస్య ప్రజల్లో ఉన్నంత వరకు వాళ్ళు పులివెందులైనా జమ్మలమడుగులైనా అమెరికా వాళ్ళు వచ్చినా రండి స్వామి మా పట్ల దయ చూపించండి, ప్రభుత్వానికి చెప్పండి అని చెప్తారు. కాబట్టి ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సింది ఇట్లాంటి యాక్టివిటీ ఇట్లాంటి వాటితో పెద్ద నష్టం. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా అంటాడు? ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి కొట్టేయండి చంపేయండి ఎట్లా అంటాడు? పంపించే అంత అవసరం ఉంది. రేపు ఆయన ముఖ్యమంత్రి అవుతాడు. ఎస్పీలకు కూడా పరిమితులు ఉంటాయి. ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళకి కూడా ఒక ఇన్కన్వీన్స్. ఒకళ్ళు దిగేస్తే ఏంటి పరిస్థితి అని బాధ ఎస్పీ గారికి. ఒకవేళ ఎక్కువ మాట్లాడి లోపల తోద్దామా ఒక చిన్న కార్యకర్త అంటే రేపు ఆయన ముఖ్యమంత్రి ఆయన పోయి మళ్ళీ ఆయన సెల్యూట్ కొట్టాలి. ఇవన్నీ ఉంటాయి. వాళ్ళు కూడా చాలా అసౌకర్యంగా ఉంటారు పాపం. వాళ్ళ బాధలు వర్ణనాతీతం. పైకి ఏం చేయాలో లోపల ఏం చేయాలి ఇన్ని సమస్యలు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో అట్లాంటి ప్రచారం చేయడం ద్వారా జగన్ మామిడి సమస్యల మీద రాలేదు అని మీరు ప్రజలు అనుకుంటారని మీరు అనుకుంటున్నారు. ఇలా అనుకునే బాధ ఇవన్నీ ఎందుకు చర్చ పెడతానంటే జగన్ వచ్చింది దానికోసం కదండి. దేనికోసమే వచ్చింది? బంగారపాలెంకి. బంగారపాలెం ఆయన రావడం వల్ల మామిడి రైతుల సమస్య పెద్దదైంది. ఇప్పుడు 400 కోట్లు ఎంతో కేటాయించని మీరే చెప్పినారు. ఇవన్నీ జగన్ ఎఫెక్ట్ కాదా అని రైతు అనుకోడా? కాబట్టి ఇట్లాంటి అల్ప యాక్టివిటీతో సాధించేది శూన్యం. ఓకే 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 సరే. అయితే ఇంకో కీలక అంశం ఏంటంటే మంత్రుల పనితీరుకు సంబంధించి అనేది పక్కన పెడితే ప్రతిపక్షం నుంచి వచ్చేటువంటి అంశాల మీద చాలామంది మంత్రులు తిప్పికొట్టట్లేదు, మీ పనితీరు సరిగా లేదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు నిన్న కేబినెట్ సమావేశంలో మాట్లాడి కొంతమంది మంత్రులు మారే అవకాశం కూడా ఉంది. సో మీరు అన్నిటికీ సిద్ధంగా ఉండండి, ఇక నుంచి మీ పనితీరు బాగలేకపోతే మొత్తాన్ని మార్చాల్సి వస్తుందంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. వాళ్ళ శాఖలకు సంబంధించి పనితీరు మీదో లేదంటే శాఖలకు సంబంధించిన అంశాల మీదో పనితీరు బాగపోతే సరే మార్చొచ్చు, ఇంకొకరిని తీసుకోవచ్చు. కానీ ప్రతిపక్షానికి మనం ధీటుగా ఎదుర్కోవట్లేకపోతున్నారు, ఆ మంత్రులు సరిగా పనిచేయలేకపోవడం అనేది అది ఎంతవరకు కరెక్ట్గా చూడాలి? చంద్రబాబు గారు చెప్పింది పాక్షిక సత్యం. పాక్షిక సత్యం ఉంది. మంత్రుల యొక్క క్రియాశీలత కూడా పెరగాలి. ఇప్పుడు ఉదాహరణ చిత్తూరు జిల్లా రైతుల సమస్య ఉంది. ఏంటి రైతుల సమస్య? యూరోపియన్ కంట్రీలకి మనం ఎగుమతి అవుతుంది. ఏది? ఈ మామిడి. యూరోపియన్ కంట్రీలతో చాలా దేశాలు వాణిజ్య ఒప్పందం చేసుకున్నాయి. వాణిజ్య ఒప్పందం ఉంటే పన్నులు తక్కువ ఉంటాయి వాళ్ళకి, దిగుమతి పన్నులు. భారతదేశం ఆ ఒప్పందం చేసుకోలేదు. దానివల్ల ఏమవుతుంది? మనకి దిగుమతి పన్నులు వేస్తారు. అందువల్ల ఏమవుతుంది? 10 కిలోలు 1 కిలో మన 40 రూపాయలు అయితే 35 రూపాయలు ఉంటుంది. మన పన్నులు కట్టాలిగా. అప్పుడు ఏమవుతుంది? 35 రూపాయలు కొంటారు, 40 రూపాయలు మంది కొనరు. 2, ఈ పల్ప్ లో వాడే ఈ జ్యూస్ ఉంటుంది కదా, మ్యాంగో జ్యూస్ కంపెనీలు, వీళ్ళు మామిడి పల్ప్ ని మొత్తం జ్యూస్ లో 16% వాడతారట మామూలుగా.
ఇప్పుడు ఆ 8% తగ్గించారు. మామిడి తగ్గిపోయి ఇతరులు ఎక్కువైపోయింది. ఓకే ఓకే ఇప్పుడు దానివల్ల డిమాండ్ పడిపోతుంది. డిమాండ్ పడిపోతుంది. ఇప్పుడు మామిడి సగం తగ్గిస్తే 10 కిలోలు వాడాల్సిన చోట 5 కిలోలు వాడతారు. అప్పుడు దిగుమతి ఎగుమతి వాడికి వాడే మామిడి పండ్ల యొక్క పర్సంటేజ్ తగ్గిపోతుంది. ఫలితంగా ఇక్కడ కొనుగోలు పడిపోతుంది. ఇప్పుడు రెండో మామిడి రాయలసీమ జిల్లాలో వర్షపాతం తప్ప నీళ్ళు లేవు కాబట్టి ఇట్లాంటి వాణిజ్య పంటలు వేసుకుంటారు. అదా పెరిగింది. ఈ మల్టిపుల్ కారణాలు ఉన్నాయి. రెండోది చిత్తూరు జిల్లాలో 40,000 టన్నులు మామిడి పల్పు లాస్ట్ ఇయర్దే ఉందంట. ఇంకా ప్రీవియస్ ఇయర్దే అంటే ప్రీవియస్ ఇయర్ ఉందంటే ఇంక 40,000 టన్నులు ఎప్పుడు అమ్మాలి? కొత్తది ఇప్పుడు కొనాలి. వాడు మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీలు వాడి తలమించిన భారం అవుతోంది. ఇది మల్టిపుల్ సమస్యలు. దీన్ని ప్రభుత్వం గుర్తించద్దా? 1 year ముందే మనం 24లో ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు గారు ఉన్నారు, నేను 47 గురించి ఆలోచిస్తానన్నాడు. 24లో కూర్చొని 47 గురించి ఆలోచించాడు. 25వ సంవత్సరం గురించి ఆలోచించరా? 24లో కూర్చొని 47వ సంవత్సరం గురించి ఆలోచించే ప్రభుత్వం 24 సంవత్సరం గురించి 25వ సంవత్సరం గురించి ఆలోచించాలి కదా. రాబోయే ఈ సంవత్సరం పలుపులో 40,000 టన్నులు ఉన్నాయి. అది ఎట్లా అమ్మాలి? వచ్చే మాడికాయ ఎట్ట కొనాలి? ఇంటర్నేషనల్ సమస్య ఉంది. కేంద్రంతో ఏం మాట్లాడుకుంటే ఎంతో కొంత ప్రెజర్ తగ్గుంటుంది కదా. ఇవన్నీ ఎవరు చేయాలి? సంబంధిత వ్యవసాయ శాఖ మంత్రి మానిటరింగ్ చేసి ముఖ్యమంత్రి చెప్పి డైలాగ్ చేయాలి. ఈ విషయంలో మంత్రివర్గం ఫెయిల్ అయినట్టే. నెంబర్ 1 ఇప్పుడేం మాట్లాడుతున్నారు అచ్చెన్నాయుడు గారు? ఏమంటున్నాడు? ఇప్పుడు పోయినాడు జగన్మోహన్ రెడ్డి, పెళ్లి అయిపోయిన తర్వాత అంతా అయిపోయింది, ఇప్పుడు పోతున్నాడు, ఎప్పుడో అయిపోయింది, సమస్య పరిష్కారం అయిపోయింది అన్నాడు. అనొచ్చు అట్లా? అదే నిజమా? మళ్ళీ నిన్నెందుకు లెటర్ రాసాం మనం? అయిపోయిన తర్వాత మళ్ళీ ఎందుకు లెటర్? పెళ్లి అయిపోయిన తర్వాత మళ్ళీ లెటర్ ఏం రాయడం? పెళ్లి పత్రికలు పంచడం అన్నట్టు ఉంటుంది. పెళ్లి అయిన తర్వాత పెళ్లి పత్రికలు పంచినట్టు ఉంటుంది మన లెటర్ రాయడం అంటే. మరి మీకు ఆ సూత్రం వారు తీసిన ఆయన మాత్రం బాగోడు అంటే ఎక్కడ కరెక్ట్ గా రియాక్ట్ అవుతున్నారు కాబట్టి మంత్రులు. అలాగని పాక్షిక సత్వం ఎందుకంటే అసలు సమస్య పరిష్కరించాలని చంద్రబాబు నాయుడు గారు కదా. ఇప్పుడు జగన్మోహన్ గారు వస్తే జనం వస్తున్నారు, ఏం చేస్తున్నారు? ఏం చేయాలి వాళ్ళు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అమలు చేయమంటాడు. ఆయన మంత్రి అమలు చేస్తాడా? ప్రభుత్వం అమలు చేయాలి. ప్రభుత్వం నుంచి వస్తున్న వ్యతిరేకత ఎవరు పరిష్కరించాలి? ఇప్పుడు మంత్రి గుర్తించాలి. మనం ఏం గుర్తించాం? కేంద్రంతో ఎవరు మాట్లాడాలి? మంత్రి మాట తింటాడా? ప్రధానమంత్రి. కాబట్టి ప్రభుత్వం మారకుండా, ప్రభుత్వం హెడ్ వైఖరి మారకపోతే మంత్రులు ఏం చేస్తారు? ఇప్పుడు మీరు దబాయించారు, ఖచ్చితంగా మాట్లాడమంటారు. రేపు నుంచి ఏమంటారు? బుద్ధులు తెస్తారు. జగన్మోహన్ గారు బుద్ధులు తెస్తారు, నువ్వు ఎట్టుకు వచ్చినావు అంతే కదా. ఇప్పుడు పద్ధతిగా మాట్లాడే బుద్ధులు తెస్తారు. ఏమవుతుంది? ఇంకా క్రైసిస్ పడతారు. కాబట్టి ప్రభుత్వ హెడ్ గా మీ రెస్పాన్సిబిలిటీ ఉండాలి, మంత్రులు ఉండాలి. అలాగని మీరు సీనియర్లు ఎందుకు తీసుకోలేదు? జగన్మోహన్ రెడ్డి గారు ధీటుగా ఇప్పుడు మా జిల్లాలో, చిత్తూరు జిల్లాలో అమర్నాథ్ రెడ్డి గారు సీనియరు, కిషోర్ కుమార్ రెడ్డి గారు సీనియరు. వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తే ఒక విలువ వస్తుంది. ఆయన లెవెల్ కాకపోయినా ఒక 4-5 సార్లు ఎమ్మెల్యేలు, పెద్ద కుటుంబం, ఒక పర్సనాలిటీస్ వస్తారు. మీరు ఇవ్వలేదు వాళ్ళకి మంత్రి పదవి, ఇవ్వలేదు. మీరు కొత్తగా వచ్చే వాళ్ళకి మంచి పదవి ఇచ్చేసినారు, వాళ్ళకి ఆగట్లా, ఆ లెవెల్కి ఆగట్లేదు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, దేవినేని ఉమామేశ్వరరావు, బొత్సయ్య చౌదరి ఇట్లాంటి సీనియర్లు లేకుండా కొత్త వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళకి మాజీ ముఖ్యమంత్రికి ఏడా అంటుంది వాళ్ళ విమర్శలు. కాబట్టి మీరు మంత్రివర్గంలో ఛాయిస్ లో మీరు ఇష్టం వచ్చినట్టు ఎంచుకుంటారు. పరిపాలన మీ ప్రాధాన్యతలు ఉంటాయి. పోయి జగన్ ఎడ్డుకోనంటే ఏం అడ్డుకునేది వాళ్ళు? ఇంకా మీరు ప్రెజర్ చేసినారంటే రేపు నుంచి బూతులు చెప్తారు. అది ఇంకా ప్రభుత్వానికి నష్టం తప్ప లాభం ఉండదు. కాబట్టి ప్రభుత్వం ఊరికే మంత్రుల మీద, కానీ దీని పరిస్థితి చూస్తే మాత్రం భవిష్యత్తులో కొంతమంది మంత్రులు మార్చే పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. అయితే ఈ ఇష్యూ మాత్రం చాలా పెద్ద ఎత్తున కాంట్రవర్సీ అవుతుంది. ఒక 5-6 వరకు మార్చే ప్రయత్నం కూడా జరుగుతున్నట్టు కూడా మాట్లాడుతున్నారు. సరే, ఇంకొకటి సార్, ఎన్నికల కమిషన్కి సంబంధించి ఈ ఎన్నికలు జరిగింది ఏదైతే మొన్న 2024 పార్లమెంట్ ఎన్నికలు జరిగాయో అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు ఏదో ఒక వివాదాన్ని ఎన్నికల కమిషన్ మూట కట్టుకుంటూనే ఉంది. ఎన్నికల కమిషన్ ఏదో ఒక అంశంలో వాళ్ళకి తలనొప్పిగానే కనిపిస్తూ ఉంది. మొన్నటిదాకేమో ఈవీఎంల మీద ఒక గొడవ జరుగుతూ వస్తే ఇప్పుడు కొత్తగా బీహార్ ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి అక్కడ ఆధార్ కార్డులో వెరిఫై చేయటము, మళ్ళీ ఆధార్ కార్డులు ఉంటేనే మేము ఇలా చేస్తాము, వాళ్ళకి ఓటు హక్కు కల్పిస్తాం అనేటువంటి ఈ చర్చ ఎలా చూడాలి? సుప్రీంకోర్టు ఈరోజు డైరెక్ట్గా ఈసీని క్వశ్చన్ చేసే విధంగా మాట్లాడాల్సి వచ్చింది. మీరు ఎలా హక్కుగా ఉన్నటువంటి ఆధార్ కార్డుకి సంబంధించి అది చెల్లదని మీరు ఎలా చెప్తారంటూ కూడా ఎన్నికల కమిషన్ చెప్పింది. ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ కొన్ని విషయాల్లో పారదర్శకంగా వ్యవహరించట్లేదు. ఎలక్షన్ కమిషన్ ఇస్ ఎ రెఫరీ. విశ్వాసం ఉండాలి. పోటీ చేసే ప్రతి ఒక్కడికి ఎన్నికల సంఘం పట్ల, అంటే ఎన్నికలు బాగా జరగాలంటే ఎన్నికల సంఘం పట్ల విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం మెల్లిగా సన్నగిలుతా ఉంది. గత ఎన్నికల్లో ఉదాహరణకు ఈవీఎంలు ఉన్నాయి. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలకు ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ పేపర్ మీద ఎంచుకుంటున్నారు. ఈవీఎంలు అనేది మనిషి తయారు చేసే ఒక సాంకేతిక పరిజ్ఞానం, అభివృద్ధి చెందింది కాదన్ను. కాకపోతే మనిషి తయారు చేసేటప్పుడు మనిషి మ్యానిపులేట్ చేయడానికి అవకాశం ఉందని ఒక విమర్శ. రెమెడీ ఉంటుంది కదా, ప్రతిదానికి రెమెడీ ఉంటుంది కదా. మనిషే సైన్స్ దానికి రెమెడీ కూడా వాళ్ళే కనిపెడుతుంటారు.
కానీ ఇట్లాంటిది ఏదైనా జరిగే అవకాశం ఉందని ఒక విమర్శ. కాబట్టి ఇట్లాంటి వచ్చినప్పుడు ఎవ్రీడే ఎవ్రీ ఇష్యూస్ పైన చాలా కాంక్రీట్ గా మాట్లాడాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ది. దానికి ఉల్టాగా పనిచేస్తోంది, మరింత అనుమానాలు వచ్చేట్టుగా పనిచేస్తోంది. లాస్ట్ టైము ఎన్నికల ప్రజాప్రతినిధి యాక్ట్ ప్రకారం దాదాపు 40 రోజులు ఉండాలి ఈవీప్యాట్లు. ఈవీప్యాట్లు కాదు, ఈవీప్యాట్లు అంటే మీన్స్ ఈ గతంలో ఆ చట్టం చేసినప్పుడు ఈ బ్యాలెట్ పేపర్ మామూలుగా బ్యాలెట్ పేపర్ అంటే ఏమని, ఇప్పుడు అశోక్ పురుషోత్తమ్ రెడ్డి పోటీ చేస్తాడు, నేను గెలుస్తాను, మీరు ఓడిపోతారు, మీకు అనుమానం ఉంది, మీరు కోర్టుకి వెళ్తారు, కోర్టు ఏం చేస్తే మళ్ళీ లెక్కించు అంటుంది, అంతే కదా. ఇప్పుడు లెక్కించాల్సిన పోస్టల్ బ్యాలెట్ పేపర్లు తగలబడేశారు అనుకోండి, ఇంకేం ప్రజాస్వామ్యం. కానీ 40 రోజులు ఉండాల్సినటువంటి ఆ ఈవీప్యాడ్లు ఇప్పుడు కోర్టుకి వెళ్తే ఏం చేశారు, 20 రోజుల్లో దాన్ని ఫినిష్ చేసి పడేసినారు. అంటే ఇప్పుడు 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 ఎట్లా క్రాస్ చెకింగ్ చేస్తారు? ఒక ఎమ్మెల్యే పోయి నేను ఓడిపోయి నేను ఆయన మీద అనుమానం ఉంది ఎలక్షన్ మీద అనుకో, ఏం చెప్పాలి ఎలక్షన్ కమిషన్? మనం ఏం చూసి ఓటేస్తాం? ఎలక్ట్రానిక్ మిషన్ లో ఓటేస్తాం. నా ఓటు ఎవరికి వేసారో చూసేది ఈవీప్యాడ్ లో ఒక 10 సెకండ్లు మనకు కనపడుతుంది ఎవరికి వేసామని. ఇప్పుడు ఆ ఈవీప్యాడ్లు తీసేసినారు, ధ్వంసం చేసేసినారు. ఈవీప్యాడ్లు ఇప్పుడు రేపు కోర్టుకి వెళ్ళి అశోక్ అని ఆయన కోర్టుకి వెళ్ళి ఆదేశిస్తే ఈవీప్యాడ్లని ఎలక్ట్రానిక్ మిషన్ లో వచ్చిన ఓట్లని రెండింటిని సరి చూసుకొని ఆన్సర్ చేయాలి. ఇప్పుడు నువ్వు ఈవీప్యాడ్లు తీసేసిన తర్వాత ఏం క్రాస్ చెక్ చేస్తావు? 42 రోజులు ఉండాలన్న చట్టాన్ని ఎందుకు ఉల్లంఘించి 20 రోజులకి ఫినిష్ చేయమని ఆదేశాలు ఇస్తావు? కాబట్టి ప్రతి చర్య ఎలా ఉండాలంటే, ఈ అనుమానాలు ఎక్కువ అవుతున్న రోజుల్లో అనుమానాలు నివృత్తి చేసే పద్ధతిలో చర్య ఉండాలి ఎలక్షన్ కమిషన్. అందుకు ఉల్టాగా అనుమానాలు పెంచే పద్ధతిలో వ్యవహరిస్తా ఉంది. ఖచ్చితంగా ఇది చాలా నష్టం. ఎలక్షన్ కమిషన్ మీద విశ్వాసం కోల్పోవడం అంటే అది ప్రమాదం ప్రజాస్వామ్యానికి. ఇక్కడ ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ బాధ్యత ఉండాలి, చట్టాలు పరిశీలించాలి. అదేవిధంగా ఎన్ని అనుమానాలు వస్తే ప్రతి అనుమానానికి సమాధానం చెప్పే ఉండాలి. అంతకు మించిన పని కూడా మీకు ఏం లేదు. మీ పని అది ఎలక్షన్ పెట్టడం, ఎలక్షన్ అనుమానాలు తీసివేయడం. కాబట్టి ఆ పద్ధతిలో ఎలక్షన్ కమిషన్ అయిపోతే ఎన్నికల్లో గెలిచిన ప్రతి పార్టీ పట్ల ఒక విశ్వాసం, ఒక అపనమ్మకం ఏర్పడితే అది ప్రజాస్వామ్యానికి హాని చేస్తుంది. ఆ విషయంలో సుప్రీంకోర్టు లేటుగా అయినా సరే స్పందించింది. వచ్చే బీహార్ ఎన్నికలైనా అనుమానాలకు సంబంధం లేకుండా ఎలక్షన్ పెట్టకపోతే గెలిచిన వారి పట్ల ఎవరికి విశ్వాసం ఉండదు. అది ప్రజాస్వామ్యానికి అంత మంచిది కాదు. ఓకే సరే, కంక్లూడ్ చేస్తూ చివరిగా ఇక్కడ బీఆర్ఎస్కి సంబంధించి కేసీఆర్ తనయ ఎమ్మెల్సీ కవిత చంద్రబాబు నాయుడు గారికి ఒక లేఖ రాశారు సార్. ఈ లేఖలో తెలంగాణకు సంబంధించి విభజన టైంలో కొన్ని గ్రామాలు కలిసిపోయాయి, ఆ గ్రామాలను మళ్ళీ మాకు తిరిగి ఇచ్చేయండి అంటూ కూడా ఆమె ఏపీ ప్రభుత్వాన్ని కోరుతూ వచ్చింది. ఇప్పుడు ఎందుకు 10 ఏళ్ల తర్వాత మళ్ళీ అంటే కొన్ని ముంపు మండలాలకు సంబంధించి అప్పుడు కలిసినటువంటి నేపథ్యంలో ఆ చర్చలు జరుగుతూ వచ్చాయి. మళ్ళీ సడన్గా ఈ బనకచర్ల, ఈ వాటర్ ఇష్యూ, తెలంగాణకి ఆంధ్రాకి మధ్య గొడవ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మొత్తంగా ఆ గ్రామాలను మాలో కలిపేయండి అని చెప్పేసేటువంటి లేఖ ఎలా చూడాలి? కవిత గారి లేఖ పూర్తిగా రాజకీయపరమైంది, ఏమాత్రం అర్థం లేదు కూడా. ఎందుకంటున్నానంటే కవిత గారి మధ్య బీఆర్ఎస్ లో ఉంటారా, బయటకు వస్తారా, ఈ చర్చ నడుస్తుంది ఫ్యామిలీ పరంగా. అది వారి ఇష్టం, వారు ఏమైనా చేసుకోవచ్చు, ఆమె రాజకీయాలు ఎక్కడైనా ఉండొచ్చు. కాబట్టి తన అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం తెలంగాణ అస్తిత్వ సమస్య ముందుకు తీసుకొస్తున్నారు. ఎక్కువ కాలం ఇది జరగదు. 2 రకాలుగా కరెక్ట్ కాదు. ఒకటి, పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అయిన తర్వాత పోలవరం ముంపు ఒక 7 మండలాల్లో ఉంటుందని ఆ రోజు అంచనా వేసి 7 మండలాల్లో ఆంధ్రప్రదేశ్ లో కలిపేసింది. ఎందుకు ఆంధ్రప్రదేశ్ కలిపి? పోలవరం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రాజెక్టు, ఆంధ్రప్రదేశ్ నిర్మించే ప్రాజెక్టు. నిర్మించే పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ లో ఉండి ముంపు తెలంగాణలో ఉంటే వాళ్ళు సహకరించకపోతే ప్రాజెక్టు కట్టలేరు. మీకు గుర్తుంటే పులిచింతల రాజశేఖర రెడ్డి గారి కాలంలో కిరణ్ కుమార్ రెడ్డి కాలంలో జాతికి అంకితం చేశారు. మళ్ళీ జగన్ వచ్చే 6 ఏళ్ల వరకు నీళ్లు పెట్టాల, నీళ్ళు వచ్చినట్టు గేట్ అయితే. ఎందుకు కారణం తెలుసా? తెలంగాణలో ముంపు ఉంది, దాని పరిష్కారం కాల. అంటే తెలంగాణలో ముంపు ఉంటే పరిష్కారం కాదు. చిన్న ప్రాజెక్టు పులిచింతల, కానీ పోలవరం లాంటి ప్రాజెక్టులు కట్టినప్పుడు, నీళ్లు నింపినప్పుడు ఖచ్చితంగా ముంపు వస్తాయి. కాబట్టి రెండో, తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాజకీయంగా వ్యతిరేకించే ప్రభుత్వం ప్రతిదాన్ని కాంప్లికేట్ చేస్తుంది. ఉంటే రాజకీయాలకు వాడుకుంటారు దీన్ని. కాబట్టి ఇది ఎప్పటికీ పోలవరం పూర్తి కాదు అనే దూరదృష్టితోనే కేంద్ర ప్రభుత్వం 7 మండలాలు కలిపింది. కాబట్టి ఇది వాస్తవం. కాబట్టి ఇట్లాంటిది కలపకూడదు అనేది తప్పు, మొదటి అంశం. రెండో అంశం, ఎవరికి లెటర్ రాయాలి? ఆమె కేంద్ర ప్రభుత్వానికి రాయాలి. ఒక రాష్ట్రంలో ఒక భాగాన్ని ఇంకో రకాన్ని కలపడం, తీసేయడం చంద్రబాబు చేతిలో, కేసీఆర్ చేతిలో ఉండదు, రేవంత్ రెడ్డి చేతిలో. ఇద్దరు అనుకున్నా చేయలేరు. వీళ్ళిద్దరు అనుకుంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఈయన తీర్మానం చేసి, తెలంగాణ వాళ్ళని తీర్మానం చేసి ఇద్దరు ఢిల్లీకి పంపించాలి. కాబట్టి ఇప్పుడు 7 మండలాలు కలిపింది కేంద్ర ప్రభుత్వం. కానీ చంద్రబాబు నాయుడు గారు రాయండి ఏంది లెటరు? ఆయనకేం సంబంధం? ఒకటి, తన రాష్ట్ర ప్రయోజనాలు ఇచ్చే ఒప్పుకోడు, ఒకవేళ ఆయన చేతిలో లేని విషయం. కాబట్టి మీరు ఏదైనా ఉంటే తెలంగాణ ముఖ్యమంత్రి రాసుకుని ఆ అసెంబ్లీ తీర్మానించి ప్రధానమంత్రి పంపించాలి. చంద్రబాబు నాయుడు గారికి రాయడం ఏంది? ఒక అటెన్షన్ క్రియేట్ చేయడం తప్ప.
కాబట్టి ఇప్పుడు చంద్రబాబు గారు ఒప్పుకొని అన్నా అనుకో, ఎందుకు ఒప్పుకొని ఆ పక్క నుంచి మాట్లాడుతుంది. అప్పుడు రెండు రాష్ట్రాల మధ్య ఒక భావోద్వేగమైన కనెక్షన్ ముందుకు వస్తుంది. అప్పుడు తెలంగాణ వాళ్ళు మా కోసం మాట్లాడుతూ ఉంది, కవిత నా కోసం మాట్లాడుతా ఉంది, మన అస్తిత్వాన్ని మాట్లాడుతా ఉంది అని చెప్పుకోవడం కోసం కవిత గారు ప్రస్తావించినట్టుగా నాకు అనిపిస్తుంది. పూర్తిగా కవిత గారిది సొంత రాజకీయ అజెండా తప్ప ఇంకోటి కాదు. ఇది పరిష్కారమయ్యే సమస్య కాదు, అది అసంబద్ధమైన సమస్య. అసలు చంద్రబాబు గారికి సంబంధం లేని సమస్యను ఆయనకి దీంట్లో లెటర్ రాయడం అనేది పూర్తిగా సొంత అస్తిత్వ రాజకీయం తప్ప ఇంకోటి కాదు. ఓకే, చూద్దాం మరి దీనికి సంబంధించిన పరిణామాలు ఎలా ఉంటాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పురుషోత్తం రెడ్డి గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి రియాలిటీ.